హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనేక రకాల కారణాల వల్ల ఇప్పుడు చాలా మందిలో వయసుకు ముందే హెయిర్ అనేది తెల్లబడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ తెల్లబడిన హెయిర్ని మనం ఇంట్లోనే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని పాటిస్తూ ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మీ వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి ఉసిరికాయలు. ఒకవేళ మీ దగ్గర ఉసిరికాయలు లేనట్లయితే మీరు ఉసిరికాయలది పొడి కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ కావాలి ఆముదం నూనె. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ అందులో ఈ ఉసిరికాయల్ని పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉసిరికాయల్లో మనకి ప్రీమెచ్యూర్ హెయిర్ని అంటే వయసుకు ముందే తెల్లబడిన హెయిర్ని కూడా రిపేర్ చేసి వాటిని నల్లగా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఉసిరికాయని కనుక మనం యూజ్ చేసినట్లయితే ఇది మీ వైట్ హెయిర్ని క్యూర్ చేసి మీ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి ఎంతో బాగా ఇది హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్గా మనం ఈ ఉసిరికాయని పౌడర్ ఫామ్లో కానీ లేదంటే ఇలా రాగా తీసుకొని ఆయిల్ చేసుకున్నట్లయితే ఇది మీ వైట్ హెయిర్ని క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఉసిరికాయని మనం పౌడర్ ఫామ్లో అయినా కూడా ఆయిల్లో మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ప్యాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ ఉసిరికాయల్లో వైట్ హెయిర్ని క్యూర్ చేసుకొని బ్లాక్గా మార్చే ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలా ఉసిరికాయల్ని పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఆముదం నూనెని మిక్స్ చేయాలి. మీరు ఎంతైతే ఆయిల్ని యూజ్ చేయాలనుకుంటున్నారో అంత ఆయిల్ని మీరు మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆయిల్ని ఎక్కువ టైం కోసం స్టోర్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసి ఉంచుకోవచ్చు. రెగ్యులర్గా మనం ఈ ఉసిరికాయల్ని యూజ్ చేస్తే మనకి హెయిర్ అనేది వైట్గా కాకుండా మనకి బ్లాక్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా పెరిగే హెయిర్ కూడా మనకి వైట్గా కాకుండా బ్లాక్గా పెరుగుతుంది. సో ఇలా మీరు ఈ ఆయిల్ని ఇలా ఈ పీసెస్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హీటింగ్ ప్యాన్లో వేసుకుని ఒక 5 to 6 minutes పాటు మీరు స్టవ్ మీద పెట్టుకుని ఈ ఆయిల్ని బాగా మరిగించుకోవాలి. ఆయిల్లో మరిగించుకున్నప్పుడు మనకి ఈ పీసెస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఆయిల్లో ఇన్ఫ్యూజ్ అవుతాయి. అప్పుడు ఇలా మనం ఈ ఆమ్లా ఆయిల్ని ప్రిపేర్ చేసుకుని మీరు మీ హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఈ ఆయిల్ని మీరు ప్రిపేర్ చేసి పెట్టుకొని ఒక 1 to 2 weeks పాటు స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఈ పీసెస్ అనేవి కొంచెం బ్రౌన్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో అలా అయిన తర్వాత మీరు ఈ ఆయిల్ని తీసుకుని స్ట్రెయిన్ చేసుకుని కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ ఆయిల్ని మీరు రెగ్యులర్గా యూస్ చేయొచ్చు, లేదంటే వీక్లో ఒక 2 to 3 times వరకు యూస్ చేయొచ్చు. ఈ ఆయిల్ని ఇలా కంటిన్యూస్గా మీరు యూస్ చేసినట్లయితే ఇది మీ వైట్ హెయిర్ని పోగొట్టి మీ బ్లాక్ హెయిర్ని రావడానికి మీకు ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ కొత్తగా పెరిగే హెయిర్ కూడా మీకు బ్లాక్గా పెరగడానికి ఈ ఆయిల్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి కరివేపాకు. నెక్స్ట్ మనకు కావాల్సింది కలోంజీ సీడ్స్. నెక్స్ట్ కావాలి ఆలివ్ ఆయిల్. ఒకవేళ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేనట్లయితే మీరు కోకోనట్ ఆయిల్ని కానీ లేదంటే బాదాం ఆయిల్ని కానీ లేదంటే మీరు రెగ్యులర్గా యూస్ చేసే హెయిర్ ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ కలోంజీ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఈ కరివేపాకుని కూడా కొంచెం పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఎక్కువ కరివేపాకుని ఇంకా ఎక్కువగా కలోంజీని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మీరు ఎక్కువ క్వాంటిటీలో ఒకవేళ స్టోర్ చేసి పెట్టుకోవాలంటే ఎక్కువ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఆయిల్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఒక హీటింగ్ ప్యాన్లోకి తీసుకుని మీరు నీట్గా ఈ ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఒక 5 to 6 minutes పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఈ ఆయిల్ని బాగా మరిగించుకోవాలి. మనకి ఎప్పుడైతే ఈ కరివేపాకు అనేది కొంచెం బ్రౌన్గా అవుతుందో అంతవరకు మనం ఈ ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మీరు ఎప్పుడైతే హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ టైంలో అప్లై చేసుకుని మీరు నార్మల్గా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మీరు ఒక 1 to 2 hours పాటు కంపల్సరీగా ఉంచుకోవాలి. తర్వాత మీరు మీ హెయిర్ని వాష్ చేసుకోవాలి. ఇలా మీరు రెగ్యులర్గా కనుక వీక్లో 2 to 3 times వరకు చేసినట్లయితే ఇది మీ హెయిర్ని బాగా తెల్లగా ఉన్న హెయిర్ని కూడా మీకు బ్లాక్గా మార్చడానికి ఎంతో బాగా ఇది హెల్ప్ చేస్తుంది. కరివేపాకులో మనకి మీ హెయిర్ని వైటన్గా ఏదైతే ఉందో అది మీ హెయిర్ని బ్లాక్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కరివేపాకులో కెరాటిన్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో అందువల్ల ఇది మీ హెయిర్ని
బ్లాక్గా చేయడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇది కొత్తగా మీకు పెరిగే హెయిర్ని కూడా బ్లాక్గా పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ ఆయిల్ని యూజ్ చేసుకొని మీ ప్రీమెచ్యూర్ వైట్నింగ్ హెయిర్ అంటే వయసుకు ముందే తెల్లబడిన హెయిర్ని మీరు బ్లాక్గా మార్చుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇందులో మనం కలౌంజీని యాడ్ చేసాం కాబట్టి కలౌంజీ కూడా మనకి ఈ వైట్ హెయిర్ని పోగొట్టి మీకు బ్లాక్ హెయిర్ని ఇవ్వడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం ఆలివ్ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల ఆలివ్ ఆయిల్ మనకి మీ హెయిర్కి కావాల్సిన విటమిన్స్ని ఇవ్వడానికి ఎంతో బాగా ఇది హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉన్న విటమిన్ ఈ మీ స్కాల్ప్కి స్ట్రెంగ్త్ని ఇస్తుంది, మీ హెయిర్స్ని కండిషన్ చేస్తుంది, మీ డ్యామేజ్డ్ హెయిర్ని కూడా రిపేర్ చేసి మీకు మీ వైట్ హెయిర్ని క్యూర్ చేయడంలో ఎంతో బాగా ఈ ఆలివ్ ఆయిల్ అనేది హెల్ప్ చేస్తుంది. వైట్ హెయిర్ అనేది ఎప్పుడైతే విటమిన్స్ ఇంకా మినరల్స్ అనేది లోపం ఉంటుందో అప్పుడు కూడా మనకి వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఆలివ్ ఆయిల్ని యూజ్ చేసినట్లయితే రెగ్యులర్గా ఇది మీ వైట్ హెయిర్ని క్యూర్ చేసి మీకు మీ హెయిర్ని బ్లాక్గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. థర్డ్ రెమెడీ, ఇప్పుడు మన వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడం కోసం ఒక ప్యాక్ గురించి తెలుసుకుందాము. దీనికోసం మనకు కావాలి ఆమ్లా పౌడర్. ఇది మనం ఆమ్లాని అంటే ఉసిరికాయల్ని బాగా డ్రై చేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మనకి మార్కెట్లో రెడీమేడ్గా ఆమ్లా పౌడర్ అనేది దొరుకుతుంది, అది కూడా మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఈ ఉసిరికాయలది పౌడర్ని తీసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాలి పెరుగు. నెక్స్ట్ కావాల్సింది కోకోనట్ ఆయిల్. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఈ ఆమ్లా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 5 to 6 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆమ్లా పౌడర్ అంటే ఈ ఉసిరికాయల పౌడర్ అనేది మీ వైట్ హెయిర్ని క్యూర్ చేయడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పిన విధంగా మీకు ఆమ్లాని యూజ్ చేసినట్లయితే ఇది మీ వైట్ హెయిర్ని క్యూర్ చేసి మీ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ మీకు కొత్తగా పెరిగే హెయిర్ కూడా మీకు వైట్గా మార్చడానికి ఈ ఉసిరికాయల పౌడర్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. మీ హెయిర్ని బాగా కండిషనర్ చేసి డ్యామేజ్ కాకుండా మీ హెయిర్ పైన డాండ్రఫ్ని మీ స్కాల్ప్ని హెల్దీగా ఉంచడం కోసం కోకోనట్ ఆయిల్ అనేది మనకి ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. కోకోనట్ ఆయిల్లో మనకి మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది మీ హెయిర్ని బాగా కండిషనింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇందులో మనం పెరుగుని యాడ్ చేసాం కాబట్టి పెరుగులో ఉన్న నరిష్మెంట్స్ కూడా మీ హెయిర్ని బాగా స్ట్రెంగ్తన్ చేయడానికి అండ్ మీ హెయిర్ రూట్స్ని కూడా బాగా క్యూర్ చేసి మీ స్కాల్ప్ పైన ఉన్న డర్ట్ని ఇంకా ఎక్సెస్ ఆయిల్ని డాండ్రఫ్ని కూడా రిమూవ్ చేసి మీకు మీ వైట్ హెయిర్ని క్యూర్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది మనకి బెస్ట్ కండిషనర్ లాగా ఉంటుంది అండ్ మీ హెయిర్ని బాగా రిపేర్ చేస్తుంది. సో ఇలా మీరు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కూడా బాగా మిక్స్ చేసుకుని దీన్ని మీరు మీ హెయిర్కి అప్లై చేసుకోవాలి. మీ స్కాల్ప్కి, మీ హెయిర్కి, రూట్స్కి, మీ మొత్తం హెయిర్ లెంత్కి కూడా ఈ మస్క్ని అప్లై చేసుకుని మీరు ఒక 1 to 2 hours పాటు ఉంచుకోవాలి. తర్వాత మీ హెయిర్ని మీరు వాష్ చేసుకోవచ్చు, కండిషనర్ని కూడా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్రాసెస్ని మీరు వీక్లో 2 to 3 times రిపీట్ చేయొచ్చు. ఇలా ఈ ప్యాక్ అనేది మనం ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం కాబట్టి అంటే మనకు నార్మల్గా ఉసిరికాయ పౌడర్ కానీ లేదంటే పెరుగు ఇంకా కోకోనట్ ఆయిల్ మనం రెగ్యులర్గా మన హెయిర్కి యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఎటువంటి హామ్ అనేది మన హెయిర్కి తలపెట్టదు. సో ఈ ఆయిల్ని మీరు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఇలా ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుని మీ హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే ఇది మీ వైట్ హెయిర్ని క్యూర్ చేయడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. కావలిస్తే మీరు ఇందులో ఆమ్లా ఆయిల్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హోమ్మేడ్ ఆమ్లా ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయొచ్చు, లేదు అంటే మీరు మార్కెట్లో దొరికే ఆమ్లా ఆయిల్ని కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఈ ప్రాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. సో అంతేకాకుండా ఇది మీ వైట్ హెయిర్ని క్యూర్ చేయడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా మాస్క్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇది మీ వైట్ హెయిర్ని పోగొట్టి మీకు బ్లాక్ హెయిర్ ఇవ్వడానికి ఎంతో బాగా ఇది హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాలని, డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.